ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన ఒక వరం. రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ సినిమాలో చూసినప్పుడు నాన్న మీద ప్రేమను ప్రతి ఒక్కరి హృదయం చలిస్తుంది. నాన్న లేని నాలాంటి వాళ్ళకి ఒక నాన్న కనిపిస్తారు. సో ఆయన్ని మరొకసారి ఈ సినిమా ఆయన చూడాలి అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒక తండ్రిగా చూసి నాకులాంటి ఎంతోమంది ఫీల్ అయ్యారు ఇలాంటి అద్భుతమైన సినిమాలో మీరు తండ్రిగా చేసినందుకు. సో వేదిక మీద మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో తండ్రిగా నాన్న క్యారెక్టర్లో నాన్న అంటే ఇలా ఉండాలి అనేలా అద్భుతంగా నటించి ఆయన అద్భుతంగా నటిస్తారు. అది మనం వేరేగా చెప్పనవసరం లేదు. ప్లీజ్ సార్. వెల్, సో సుకుమార్ గారు డైరెక్టర్ కాకముందు ఆయన ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అది నాకు బాగా తెలుసు. మా కజిన్ ఒక ఆయన తీసుకున్నారు. బట్ అది నేను చదివినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను సార్. చిక్కటి చీకట్లో చిరుదీపం వెలిగించు, అది నిన్ను నీ నీడను విడదీస్తుంది అని మీరు ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చారు. స్టిల్ అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. మీ సినిమాలే కాదు, మీరు రాసిన డైలాగ్స్ కూడా మమ్మల్ని అందరినీ చాలా ప్రభావితం చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ అండ్ ద డాష్. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను అందించిన మీకు ఈ సినిమా సూపర్ హిట్ చేసి మేము రుణం తీర్చుకోగలం, కానీ అంతకంటే ఏం చేయలేం. ప్లీజ్ సార్. వెల్, నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక అభిరామ్ గారిని చూస్తాం. ఆయన అద్భుతంగా, ఇంత అద్భుతంగా అసలు ఎన్టీఆర్ గారిని, సరే ఆయన తర్వాత పిలుద్దాం, దానికంటే ముందు మా సినిమాటోగ్రాఫర్ విజయ్ గారిని, ఎన్టీఆర్ గారిని ఇంత అద్భుతంగా చూపించిన విజయ్ గారిని, డిఓపి విజయ్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే మా కో ప్రొడ్యూసర్ పాపినేడు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ సినిమాలో దివ్య గారు నటించిన వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్. అసలు ఈ సినిమాలో డబ్బింగ్ రకుల్ గారు చెప్పుకున్నప్పుడు ఆ డైలాగ్ వింటుంటే ఓ అచ్చమైన తెలుగు అమ్మాయి అనిపించింది మాకు. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఇంత ఫాస్ట్గా మీరు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పడం రియలీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డాష్. ఆయన ప్రతి పాట కోట్లాది తెలుగు ప్రేక్షకుల గుండె చప్పుడు. ఆయన పాట వింటుంటే ఓ కొత్త లోకంలోకి విహరిస్తాం. అందుకే ఆయన రాక్ స్టార్ అయ్యారు. సో వెరీ టాలెంటెడ్ అండ్ రాక్ స్టార్ డిఎస్పి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సో ప్లీజ్. ఇక మన హీరో లుక్ లోనే కాదు నటనలో కూడా వేరియేషన్ చూపించిన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని సో ప్లీజ్. సో పాపినేడు గారిని, కో ప్రొడ్యూసర్ పాపినేడు గారు, అలాగే బిఏ రాజు గారు కూడా వేదిక మీద రావాలి సో ప్లీజ్. సభా సరస్వతికి నమస్కారం. సినిమా సక్సెస్, మంచి చెడు ఇవన్నీ 37 సంవత్సరాలుగా చూస్తున్న నేను ఒక సక్సెస్ హార్ట్ఫుల్గా, ఒక సక్సెస్ ఇంత గొప్పగా ఉంటుందని నా జీవితం ఇదే ఫస్ట్ టైం చూడటం. 80% హిట్స్ చూసిన నేను 240 సినిమాల్లో ఒక సక్సెస్, అబ్బా ఈ సక్సెస్ ఎంత గొప్పగా ఉందని మనసుకు హత్తుకునేటట్టుగా మాకు మొదలుపెట్టిన రోజున, సుకుమార్ గారు నాకు కథ చెప్పిన రోజున ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో, సినిమా రిలీజ్ అయిన థియేటర్లో అదే ఫీలింగ్ రావటం నా జన్మలో ఊహించని విషయం. కారణం, కథలు తయారవుతాయి, సినిమాలు తయారవుతాయి, మన ముందు అనేక రకాలైనటువంటి డ్రామాలు తయారవుతాయి, కానీ అందులో ప్రాణం ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఈ సినిమాలో కథ కన్నా ప్రాణం ఎక్కువ ఉంది. ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, నాకు ఒక అదృష్టం ఏంటంటే
నాన్నకి ప్రేమతో. ఆ నాన్నని నేనే. ఘంటసాల గారు అనే మహా మధుర గాయకుడు దేవదాస్ సినిమాలో కుడి ఎడమ ఈ పాట పాడేసేసి చివరిలో దగ్గేవారు ఆయన. ఈ దగ్గు నాది అని చెప్పేవాడు ఆయన. ఆ దగ్గు కూడా నాదేనని. అట్లా నాన్నకు ప్రేమతో నాన్నని నేనే. కానీ ఆ నాన్న అవ్వటానికి నాకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నాకు ఈ అవకాశం వచ్చిందో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ ఇవాళ నేను మాట్లాడే మాటలు ఏది కూడా అసలు నేను ఆలోచించలేదు, నేను ఆలోచించి మాట్లాడట్లేదు. ఒక కమర్షియల్, మామూలు కమర్షియలా వస్తే తను ఏం చేస్తాడని అటెన్షన్లో ఉండే అద్భుతమైనటువంటి ఫ్యాన్స్, అద్భుతమైనటువంటి థియేటర్స్లో చూసినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని సినిమా థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అతన్ని తప్ప ఎవరు గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో ఒక సినిమా తయారైంది ఇవాళ అంటే, ఒక నాన్న నాకు తెలిసి సినిమాల్లో ఎప్పుడైనా సరే వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమాలో ఇప్పుడు కూడా అమ్మని గురించే ఎక్కువ సినిమాలు ఉంటాయి. చాలా రేర్ కాదు, ఐ థింక్ బహుశా హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు. తండ్రి గురించి నాన్నకి ప్రేమతో ఒక అద్భుతమైన కమర్షియల్ హీరోతో, ఒక నాన్నకి ప్రేమతో మీరందరూ నమ్మి తీరాలి. సినిమా రిలీజ్ అయిన 4వ రోజు మాట్లాడుతున్నాను నేను, సినిమా రిలీజ్కి ముందు మాట్లాడలేదు నేను ఎప్పుడు, ఒక్క దీని ముందు కూడా రాలేదు నేను. సినిమా రిలీజ్ అయిన 4వ రోజు మాట్లాడుతున్నాను నేను. ఆడవాళ్ళందరూ అద్భుతంగా ఫీల్ అయినటువంటి ఒక కమర్షియల్ హీరో సినిమా. చాలా రేర్. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ థ్రిల్డ్ ఆల్సో. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే నిజంగా కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే ఏమనుకోదు ఇవాళ, సారీ టు సే. ఎవ్వరు ఊహించనటువంటి ఈ ఈ మీరు అనుకుంటున్నారేమో మన వాళ్ళు, మా ఇంటి పక్కనున్న లేడీస్ అందరూ ఎప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి నా రూమ్లోకి, ఎప్పుడు మా ఆఫీస్ రూమ్లో నేను కూర్చున్నట్టుగా లోపలికి రాని ఆ లేడీస్ అందరు, తల్లులందరూ, మా ఇంటి పక్కన ఉన్నటువంటి లేడీస్ మొత్తం కూడా ఆ రోజున రాత్రి ఇంటికి వచ్చి, ఏంటండి ఇలా మనసులోకి వచ్చారేంటండి బాబు మీరు, ఇది ఇలా కొట్టేశారేంటండి బాబు, అదేంటండి బాబు మీకు అంత పెద్ద యాక్టింగ్ చేశారు, చాలా సంవత్సరాల నుంచి నవ్వుకున్నాం మిమ్మల్ని చూసి, చాలా సంవత్సరాల నుంచి చూసాం, కానీ నవ్వుతూ చచ్చిపోవటం ఏంటండి బాబు, బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరు నవ్వుతూ చెప్తున్నారా లేకపోతే బాధతో చెప్తున్నారంటే, అక్కడ ఏడ్చామండి, థియేటర్లో ఏడ్చాము హాయిగా, ఇక్కడికి వచ్చి నవ్వుకుంటున్నాం హాయిగా. అయితే డైరెక్టర్ గారు మీకు మంచి పని పెట్టాడండి, బాగా పని పెట్టాడు. ఏం పని పెట్టాడంటే నవ్వుతూ చచ్చిపోవటం ఏంటి. అది కథ చెప్పిన దగ్గర నుంచి సుకుమార్ అనే నా బిడ్డ, ఐ లవ్ హిమ్ యాజ్ మై, ఎందుకంటే రైట్ ఫ్రమ్ డే 1 తను వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిన ప్రతిసారి నాతో హీ వాజ్ సో సెంటిమెంటల్. ఇక్కడ మనం ఎంత అద్భుతంగా ఫీల్ అవ్వాలి అని అంటే, తను ఎంత ఫీల్ అయ్యాడో హీరో అంత ఫీల్ అయ్యాడు. నాకు ఎంత ప్లస్లో, ఎన్ని ప్లస్లో చూడండి. ఫైనల్గా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మన డిఎస్పి తను రాసి చేసినటువంటి పాట చూసాం ఇవాళ మనం. సత్యమూర్తి గారు నాకు తెలిసి ఎక్కువ సినిమాలు, ఛాలెంజ్ సినిమా దగ్గర నుంచి వారితో ఎక్కువ పనిచేసిన హీరోల్లో నేను, అంటే అప్పుడు హీరోని, ఇప్పుడు హీరోని కాదు, ఇప్పుడు హీరో బాబుని, నాన్నకి ఇంత గొప్ప గౌరవం. నిజంగా చెప్తున్నాను, సినిమాల్లో తల్లి మీద, తల్లి సెంటిమెంట్ మీద సినిమాలు వస్తాయి. బొండు ప్రసాద్ గారు అంటే భోగవల్లి ప్రసాద్ గారి ఉద్దేశం. ఆయన నాకు ఉండ్రాజవరం అని వేజల గారి సినిమాల షూటింగ్ చేసేటప్పుడే వారి ఇంట్లో పరిచయం ఉండి, నాకు 32 ఏళ్ల పరిచయం మాది. అలాంటి ఒక నిర్మాత ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా తీయటం, ఈవేళ సినిమా సక్సెస్ అయింది ఏమండి, ఇవాళ చాలా సక్సెస్ అయింది, అందుకని మేము అందరం ఇక్కడ కలిసాం, చాలా ప్రెస్ మీటు అందుకని కలిసా ఉంటాం. చాలా చాలా మామూలు మాట. గుండెల నిండుగా సినిమా చూసిన ప్రతి వ్యక్తి కూడా, సినిమా ఎంతమంది చూశారనేది నేను మీకు చెప్పక్కలేదు, ఆల్రెడీ లెక్కలు రోజు పేపర్లో చెప్తున్నారు. నాకు తెలిసి ఇంతకుముందు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఫస్ట్ డే 1700 స్క్రీన్స్ రిలీజ్ అయినాయి ఇక్కడ కొట్టాలి చప్పట్లు.
1700 స్క్రీన్స్ రిలీజ్ అయిందండి ఫస్ట్ డే. దాన్ని బట్టి ఆ లెక్కలు అవి ఆ ప్రసాద్ గారు మీరు ఆ బాపిరెడ్డి వాళ్ళు చూసుకోండి, మాకు తెలియదు లెక్కలన్నీ మాకు అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకంటే ఆన్లైన్లో అందరి దగ్గర ఉంటున్నాయి, మీరేం చెప్పక్కర్లేదు. మేము అక్కడికి వెళ్ళి ఏమంటే సినిమా ఎలా ఉంది మేము అడిగేది వాళ్ళే చెప్తున్నారు మాకు. అందుకని ఇవాళ సీక్రసీ లేదండి. ఇవాళ థ్యాంక్స్ టు మీడియా వారికి అభినందనలతో ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉన్నారు మీరు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో 2-3 గొప్ప విషయాలు జరిగినాయి. ఒకటి, నేను చెప్పాను మమ్మల్ని ఎలా ప్రిపేర్ చేసి డైరెక్టర్ చేయించాడు. బికాజ్ డైరెక్టర్ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే అతనే స్కల్ప్చర్ అంటే శిల్పి ఈ సినిమాకి. నువ్వు ఈ సినిమాని చెక్కావు అన్న, నేను డైరెక్ట్ చేయలేదు అని అన్నా చాలాసార్లు. ఈ సినిమాలో అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్తో ఇవాళ కొంతమంది నాతో అన్న మాట అయితే మాత్రం, సార్ ఏంటి సార్ ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుందని. హాలీవుడ్ సినిమా చూసిందంటే వెంటనే ఇంగ్లీష్ సినిమా చూసామని కాదు ఉద్దేశం అండి. స్టాండర్డ్స్, ఆ రేంజ్ స్టాండర్డ్స్ ఉన్నాయని మా విజయ్ లాంటి టెక్నీషియన్స్ వల్ల మాకు ఐ ఫీల్ సో ప్రౌడ్. అంతేకాదండి, ఒక్కొక్కరు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది చివరికి చిన్న విషయం కూడా చెప్పగలను. రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. కొంచెం ఎత్తు ఎక్కువ పర్లేదు. నువ్వెందుకు ఎంత నవ్వావు, నువ్వు ఎత్తలేవు కదా, నీకెందుకు, అది నీకు సంబంధించింది కాదు. బట్ ఎనీవే ఆ అమ్మాయి సొంతంగా డబ్బింగ్ చెప్పింది. డబ్బింగ్ ఎంత కష్టపడి చెప్పిందో. పప్పు అని మా ఇంజనీర్, వాడు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఆ పప్పు చెప్పాడు నాకు, ఆ పిల్ల చాలా ఇంట్రెస్ట్గా చెప్పిందండి. ఐ విల్ కంగ్రాచులేట్ యూ అండ్ ప్లీజ్ డూ. అంటే పాత్ర మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్న నటీనటులు ఎవరైనా సరే అంత ఇంట్రెస్ట్గా చేస్తారు అనేది నా ఉద్దేశం. ఈవేళ నేను చాలా అంటే జులాయి లాంటి సినిమాలు చేసిన, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చేసిన, శ్రీమంత్ ఇలాంటి చాలా సినిమాలు చేసినా కూడా నేను శ్రీమంతుడు చేసిన డిఎస్పి అని ఒకడండి, అతను ఎవరో నాకు తెలియదు. డిఎస్పి అంటే ఆయన పోలీసుడా కాదు, కానీ నాకు చిన్నతనంలో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు సత్యమూర్తి గారు, మేమందరం మద్రాసులో ఉన్నప్పుడు గౌగవ్వ ఇంటికి పరిగెత్తుకొచ్చి ఏం చెప్పకుండా నా చేయి పట్టుకు లాక్కెళ్ళేవాడు. లాక్కెళ్ళిపోయి అంకుల్ ఏదోటి అనండి మీరు, నేను వాయిస్తాననేవాడు. ఏదోటి అనడం ఏంటంటే, మీరు పద్యాలు అయ్యి పాడతారంట కదా, నాన్న చెప్తుంటారు ఎప్పుడు, మీరు ఏదోటి అనండి నేను దానికి ప్లే చేస్తానని. ఆ వయసు నుంచి నాకు తెలిసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి ఈవేళ, ఇప్పుడు ఒకప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ ఉండేవి. పలానా సినిమా హిట్ అయిందండి, అమ్మయ్య, ఓ పెద్ద హీరో ఒక ఆయన అనేవారు, అమ్మయ్య సినిమా హిట్ అయిందిరా, ఇంకొక 20 ఫ్లాపుల వరకు పర్లేదు అనేవాడు. అంటే ఏంటన్నమాట, పక్కన ఇంకా ఎన్నిటికి అవకాశం ఉందని. సినిమాకి హిట్ చూస్తూ సినిమాకి పెరుగుతున్న డిఎస్పిని చూస్తే నేను ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సత్యమూర్తి గారు, ఇవాళ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా సత్యమూర్తి గారు, డోంట్ వరీ, ఆయన నువ్వు నాన్నకు ప్రేమతో చేయటమే నిజం గొప్ప విషయం. నీకే వచ్చింది చూడు, అది నాన్నకు ప్రేమతో చేసినప్పుడు నాన్న మీద నీకున్న ప్రేమను చూపించిన విధానానికి నువ్వు చిన్నప్పటి నుంచి నా ముందు పెరిగిన వ్యక్తిగా చాలా చోట్ల నేను పొగడలేదేమో, కానీ ఇంకా నేను ఆగలేకపోయాను. ఇవాళ డిఎస్పి ఇంకా ఎస్పీ కావాలని, ఎస్పీ ఐజీ కావాలని, ఐజీ డిఐజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కూర్చో. సో ఇంత అద్భుతమైనటువంటి నాన్నకి ప్రేమతోలో నాన్నగా నన్ను ఒక కమర్షియల్ హీరో నిజంగానే కొన్ని అంతకుముందు మా వాటితో నేను అంతకుముందు ఎక్కువగా యాక్ట్ చేయలే, మనం ఇప్పుడు యాక్ట్ చేయలేదు. ఎస్, తను భరతనాట్యం షోస్లో దగ్గర నుంచి కూడా కాళహస్తి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయిన వాడిని. బట్ స్టిల్ ఒక కమర్షియల్ హీరో ఈ సినిమా క్లైమాక్స్ చేసినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఎంత ఇన్వాల్వ్ అయ్యాడంటే నా వల్ల, సుకుమార్ వల్ల, మా వల్ల కంట్రోల్ చేయటం కాల 1 అవర్ 1.5 అవర్ కంట్రోల్ అయ్యేవాడు కాదు. అవుట్ అంటే తను ఒక కమర్షియల్ హీరోగా ఉంటూ ఎంత సెంటిమెంటల్ ఫెలో అనేది ఈ సినిమాలో నేను వర్క్ చేసేటప్పుడు నాకు తెలిసింది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. యువర్
యువర్ ఆల్రౌండింగ్ సక్సెస్ ఆర్ బీన్ స్టార్టెడ్ నౌ. ఇది మనం ఫస్ట్ డే నేను లండన్ వచ్చి నీతో యాక్ట్ చేయడం మొదలుపెట్టిన రోజున అన్నాను నేను, అబ్బాయి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హానెస్ట్ ఫిల్మ్ టు ది ఆడియన్స్ అని నీతో అన్నాను ఆ రోజున. బహుశా ఇవాళ అది నిజమైంది. నిజమైనందుకు పరిపూర్ణమైనటువంటి కారణం కేవలం సుకుమార్. వి ఆల్ అగ్రీ ఫర్ దాట్. అండ్ ఇలాంటి అద్భుతమైన సక్సెస్ని ఇక నేను ఎంత చెప్పినా అదే ఉంటుంది. ఇంత అద్భుతమైన సక్సెస్లో అనేక రకాలు ఉన్నాయి. సక్సెస్ ఏమండి బాగా డబ్బులు వచ్చినాయండి, సక్సెస్ వేరే. ఏమండి బాగా పేరు వచ్చిందండి, సక్సెస్ వేరే. కానీ ఆల్రౌండింగ్ అన్ని రకాలుగా అద్భుతమైన సక్సెస్ సాధించినటువంటి నాన్నకి ప్రేమతో ఒక తెలుగు సినిమాలో, ప్రపంచ సినిమాలో ఒక గుర్తుండిపోయే సినిమాగా ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తూ, ఆ ఏడుకొండలవాడి దయతో అందరూ కూడా అదే సెంటిమెంట్ని ఇవాళ ఒక్క విషయం మాట్లాడదాం అనుకున్నాను నేను ఫినిషింగ్లో. నాన్నకి ప్రేమతో అంటే నాన్న గురించి మాట్లాడతానని అనుకున్నారు మీ అందరూ. తండ్రి పోకుండానే శ్మశానానికి, తండ్రి వయసు అవ్వకుండానే వృద్ధాశ్రమానికి పంపించేస్తున్న ఈ రోజుల్లో ఒక తండ్రి అన్న మాటకి ఒక శ్రీరామచంద్రుడిలాగా ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఒక కొడుకు, ఒక లవ్లీ సన్ ఏ రేంజ్కి ఎంత కష్టపడి అతను చివరికి వచ్చేటప్పుడు నాన్న కనీసం ఏడవలేడు కూడా. కానీ నాన్న చచ్చిపోతే, ఎందుకంటే నాన్న నవ్వమని చెప్పాడు. ఆ నాన్న నవ్వు అంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి వాడిని పెట్టడానికి ఎక్కడ సక్సెస్ అయ్యారో నాకు అక్కడ ఎమోషన్ వస్తానికి కారణం. ఇవాళ ఈ సక్సెస్కి కారణం సుకుమార్. ఈ సక్సెస్ ఒక కమర్షియల్ హీరోకి ఇంత సక్సెస్ రావడం ఒక అద్భుతం, అమోఘం. ఇలాంటివి ఇంకెన్నో అద్భుతాలు జరగాలని, ఆ అద్భుతాల్లో తను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి తెలుగువాడికి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ నవ్వులు పూయాలని, జీవితం అంతా నవ్వుతూ ఉండాలని, చచ్చిపోతూ కూడా నవ్వుతూనే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కెమెరా ముందంటే కొంచెం షూరింగ్ అవుతుంది సార్. నాన్నకి ప్రేమతో ఇది యాక్చువల్గా ఎన్నో మూవీలు చేయొచ్చు, సక్సెస్ రావచ్చు, కానీ నాకు ఇది ఒక ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే నాకు అప్పుడు తమిళనాడులో ఎక్కడో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. హార్డ్లీ రిమెంబర్ 5 to 6 years ఉండొచ్చండి. వర్షం పడుతుంది, నాన్నగారు నేను ఇద్దరం చూసిన వర్షం చూస్తున్నాం. అమ్మగారు అడుగుతున్నా తడిసిపోతాడు లోపలికి తీసుకుంటే అంటే నాన్న చూసి అడిగాడు, ఏంటని అడిగాడు. వర్షం నాన్న అన్నాను. అంటే ఒక పెయింటర్ తిని చూస్తే ఆడికి పెయింటింగ్ రాది, ఒక మ్యూజిషియన్ తిని చూస్తే మ్యూజిక్, ఒక పోయిట్ తిని చూస్తే ఒక కవిత. నువ్వు ఎవరిని అడిగారు. ఐమ్ స్టిల్ సర్చింగ్, నేను ఎవరిని తెలియట్లే. కానీ ఎసర్చ్ మొదలవడానికి రీజన్ నా నాన్న. అలాంటి నాన్నకి ప్రేమతో అని ఒక సినిమా చేయడం, సుకు నన్ను పిలిచి ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేద్దామన్నప్పుడు ఏ టైటిల్ ఏంటి అని అడిగాను. నాన్నకి ప్రేమతో అన్నాడు. ఇది నాకు ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఇది ఈ టెక్నిక్స్ దాన్ని పక్కన పెడితే ప్రతిరోజు నా నాన్నతో ట్రావెల్ చేసిన ఒక జర్నీ ఇది, నాన్న ఎమోషన్స్తో. ఇందాక దేవి సాంగ్ చూస్తుంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సాంగ్తో నా ఇంట్లో ఉన్న నాన్న ఫోటోలన్నీ తీసి నేను కూడా ఒక ఎడిట్ చేసి ఒక పెట్టుకోవాలని అనిపించింది. అంటే ఇది తండ్రి నాన్నని లవ్ చేసిన ప్రతి కొడుకుకైనా సాంగ్ ఇది. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. షివర్ అవుతుంది కొంచెం. నా లైఫ్లో నా నాన్న అన్నది అంత ఇంపార్టెంట్. మొత్తం ఆయన డ్రీమ్. నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఆయన డ్రీమ్ని నిజం చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈయన చేస్తున్న ఈ మూమెంట్లో ప్రతిరోజు ఒక ఎమోషనల్ జర్నీ అండి. యాక్చువల్గా షూటింగ్, టెక్నికల్ లైట్స్, కెమెరా, లెన్స్ ఇదన్నీ టెక్నికల్ సపోర్టివ్ థింగ్స్. ఆ సోల్, ఆ ఎమోషన్, నాన్న మీద ఉన్న ప్రేమ, ఈ జర్నీ లైఫ్ లాంగ్ నాతో ఉండిపోతుంది, నా మెమరీలో ఉంటుంది. థ్యాంక్ యూ సుకు, థ్యాంక్ యూ సో మచ్. తారక్ గారు, అదే సినిమా చేస్తున్నప్పుడు నేను ఒక టెక్నీషియన్, ఒక కెమెరామెన్, ఆయన ఒక హీరో, అలా ఉంటుందండి.
కొన్ని రిలేషన్ ఫ్రెండ్లీగా అయింది అదన్నీ పక్కన పెడితే ఆ హాస్పిటల్ సీన్ చూసేటప్పుడు నేనైపోయాను. అంటే నేను ఇంకొక మనిషిని చూడట్లే అక్కడ. ఐ సా మై సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు నా నాన్న చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు అన్నం కలిపిస్తారండి. దాని తర్వాత ఆఫ్టర్ 35 ఇయర్స్ లొకేషన్లో ముద్దపప్పు కలిపించారు. నేను చెప్పాను ఆఫ్టర్ 35 ఇయర్స్ నేను ఒక నాన్న చేతులు తిరిగిన తర్వాత మీరు కల్పిస్తున్నారు అని చెప్పి. ఒక సినిమాలో అన్నీ పాజిటివ్గా జరగడం అనేది వెరీ రేర్ అండి. ఈ సినిమాలో మాకు అన్నీ పాజిటివ్గా జరిగింది. ప్రతి ఒక్కరు రకుల్ లాంటి ఒక అంత కోఆపరేటివ్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నిజంగానే మమ్మల్ని కొడుకులా చూసుకుంటారు. ఆయన ఫాదర్లానే బిహేవ్ చేస్తారు, బాధలానే చూసుకుంటారు. జేపీ గారు అందరూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాన్నకు ప్రేమతో ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు దట్ ఈ మూవీ ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. కానీ ఈ మూవీ సక్సెస్ అవ్వడం రీజన్ లైక్ సర్ మెన్షన్డ్ ఈజ్ ఎంత నమ్మకంతో ఎంత ఎమోషన్తో షూట్ చేసిన మూవీ ఇది. And it, again, like everyone said, that it's a film which becomes a part of you. I mean, it just, for me, it's one of my most special films. And oka title lo Nana Peru vaste, I don't think it can go wrong ever. So our emotion, audience connect ayindi, and with all the dedication and the real emotion that we made, I'm really happy to see the result today. And I don't know what to say. I'm just maybe the song that you made is so good. It got me goosebumps and literally teary. So thank you andarki manaki support chesinanduku, and yeah, enjoy the film. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ సినిమా నాకు ఫస్ట్ నుంచి ఒక ఎమోషనల్ జర్నీగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నకు ప్రేమతో ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్పే ముందు జనరల్గా ఏంటంటే ఈ వరల్డ్లో అందరూ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, బట్ ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే ఎమోషన్ వచ్చి అమ్మ నాన్న. ఈ ఎమోషన్కి కనెక్ట్ అవ్వని మనిషి ఈ లోకంలో ఉండనే ఉండరు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకోటి సుక్కు ఈ ఇంత ఒక సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఒక సబ్జెక్ట్ని ఒక కమర్షియల్గా డీల్ చేసి దాన్ని ఎంతో ఇంటెలిజెంట్గా బ్రిలియంట్గా స్క్రిప్ట్ చేసి చాలా కొత్త విధంగా చూపించడం ఐ థింక్ అది సుక్కుకే సాధ్యం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు సుక్కు ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. అలాగే ఈ సబ్జెక్ట్ని సుక్కు ఎంత బ్రిలియంట్గా కన్సీవ్ చేశారో అలాగే ఈ అంత కమర్షియల్ హీరో అయ్యండి ఇలాంటి సబ్జెక్ట్ కొత్తది ట్రై చేయాలి అని ముందుకొచ్చిన మన డియర్ తారక్కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ తారక్ గారు. ఇట్స్ లైక్ యూ జస్ట్ రాక్డ్ ఇట్. అంటే సుక్కు అండ్ తారక్ ఆ సినిమా ఎంత వర్క్ చేశారని ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. అంటే వాళ్ళ నమ్మకం. ఫస్ట్ నాన్నకు ప్రేమతో అని టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలామందికి ఇది ఒక ఎన్టీఆర్ సినిమాకి టైటిల్ కరెక్టా కాదా, సాఫ్ట్ అయిపోయిందా, చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈరోజు థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు ఆ టైటిల్కి అంటే అతుక్కుపోయి అండ్ ద టైటిల్ హెస్ గాన్ ఇన్ టు ద హార్ట్స్ అండ్ సోల్స్. సో ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్లీ సే హ్యాట్స్ ఆఫ్ టు ద గట్స్ ఆఫ్ బోత్ దీస్ గైస్, సుక్కు అండ్ తారక్. వాళ్ళిద్దరూ అంటే ఎంతో ధైర్యంగా, అంటే ధైర్యం అనే దానికంటే కూడా వాళ్ళ ఇద్దరు కూడా నిజంగా చాలా అఫెక్షనేట్ పీపుల్, చాలా లవింగ్ పర్సనాలిటీస్. సో ఐ థింక్ దట్ లవ్ దట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్స్ ఓన్లీ మేడ్ దెమ్ మేక్ దిస్ ఫిల్మ్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ బోత్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఇందులో నన్ను కూడా పార్ట్ చేసుకోవడం చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం, బట్ ఇంత మంచి సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటూ కమర్షియల్గా ఉంటూ అట్ ది సేమ్ టైమ్ హార్ట్ని టచ్ చేసే ఫిల్మ్స్ చాలా చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇందాక చెప్పారు చిన్నప్పటి నుంచి ఆయన ఇంతకేంటంటే చెన్నైలో మా ఇంటికి కొంచెం దూరం చాలా దగ్గరలోనే ఆయన ఇల్లు ఉంటుంది. ఆయన ఇంటి స్ట్రీట్ పేరు సత్యమూర్తి స్ట్రీట్. అందుకని మాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుమాట అది.
సో ఆయన ఎప్పుడు వచ్చినా డాడీ మాతో జోక్ చేసేవారు, రే ఆయన ఇంటి పేరు ఆయన ఇల్లు రోడ్ నాదే రా అని జోక్ చేసేవారు అనమాట. సో మేము సైకిల్ వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయన లోపల పిలిచి టిఫిన్ అవి పెట్టడం, తినటం, రావడం, ఇలా చాలా ఫ్రెండ్లీగా ఉండే. అండ్ ఈజ్ ఎ సితార్ ప్లేయర్, ఇఫ్ యూ మోస్ట్ ఆఫ్ యూ డోంట్ నో దాట్. సో ఆయన సితార్ ప్లే చేసేవారు, అది వినేవాళ్ళు. మా ఇంటికి వస్తే నేను మ్యాండిల్ ప్లే చేస్తుంటే ఆయన ఒకసారి మహాగణపతిని పాడితే అదంతా నేను కీబోర్డ్లో వాయించి రికార్డ్ చేసాను. ఇలాగా వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ హిమ్. సో ఈరోజు మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఆయన, అండ్ మా అందరికీ మేము ఎంతో ప్రేమించే ఒక యాక్టర్. ఆయన నాన్నకి ప్రేమతోలో నాన్నగా యాక్ట్ చేయటం, అండ్ ఈ సినిమా అప్పుడే మా నాన్నగారి ఇన్సిడెంట్ జరగటం, అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్న నిజంగా మా నాన్నగారిలో కనిపించారు నాకు. చాలా ప్లేస్లో మా అమ్మగారు అయితే ఎయిట్ చేశారు, చాలా ప్లేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ఇది ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఐ కెన్ సే బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు మై లైఫ్ అండ్ ఆల్సో టు ద ఫిల్మ్. లాస్ట్ ఆయన స్మైల్ ఇస్తూ ద హోల్ థింగ్ ఎండ్స్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మై డాడ్. హీ డ్రాంక్ వాటర్, హీ లుక్డ్ ఎట్ మై మామ్, హీ స్మైల్ అండ్ దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్. సో మా అమ్మగారు అయితే ఏడవడం స్టార్ట్ చేస్తారు థియేటర్లో. సో అంటే ఈరోజు అయితే నేను కొంచెం ఇది మాట్లాడి చెప్పగలుగుతున్నాను, బట్ ద హోల్ ఆఫ్ దిస్ మంత్ హ్యాస్ బీన్ ఎ జర్నీ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సినిమాకి మనం మాట్లాడతాం, కానీ ఇలాంటి సినిమాలు లైఫ్ టైంలో వన్సే వస్తాయండి. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి మనిషి హార్ట్ని టచ్ చేసే ఫిల్మ్ వచ్చి మా నాన్నగారు కానీ ఈ సినిమా చూస్తుంటే డెఫినెట్గా వెంటనే ఎన్టీఆర్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, సుక్కు గారికి అందరికీ ఫోన్ చేసి మాట్లాడతారు, ప్రసాద్ గారికి అందరికీ. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ హీస్ వాచింగ్ ది ఫిల్మ్. ఎందుకంటే ఆయన ఇలాగే చేసిన ఒక ఫిల్మ్స్లో మాతృదేవ బాబా ఈజ్ వన్ ఫిల్మ్ వేర్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్ క్రైడ్. అండ్ ఆ సినిమా ఆయన రాసేటప్పుడు, ఆయన చేసేటప్పుడు నేను ఉన్నప్పుడు పక్కనే ఉండివ్వండి, ప్రతిదీ నేను చూస్తూ ఉండమాట. ఈ డైలాగ్ ఇలా ఉండాలి, ఈ డైలాగ్ టక రాస్తారు, ఈ వాజ్ వెరీ ఫాస్ట్. సో అలాగే ఈ ఆడియో లాంచ్లో ఐ డెడికేటెడ్ దిస్ ఆడియో టు మై ఫాదర్, బట్ బీయింగ్ హిస్ సన్, మీ డెడికేటింగ్ మై ఆడియో టు మై ఫాదర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ గ్రేట్, బట్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్, అంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, సుకుమార్ గారికి, తారక్ గారికి అండ్ ప్రసాద్ గారికి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు మా నాన్నగారు సత్యమూర్తి గారికి డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్, అండ్ మై హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ విజయ్ గారి వర్క్ గురించి చెప్పాలంటే he did a brilliant job. Prati frame, in fact, Vijay Garu is also so attached and connected to his father. I think the magic of all the fathers actually really worked for the success of this film. I think fathers are making this film a super duper hit. So ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టే మా నాన్నగారు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆయన ఒకసారి ఆయనకి చాలా అర్జెంట్గా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తుంటే బయట మేమందరం చాలా టెన్షన్గా ఉంటే హిటోలో ఉండి అంతే నవ్వుతూ ఉండండి రా, మీరు నవ్వుతూ ఉంటే నేను హాయిగా లోపలికి వెళ్ళి నవ్వుతూ వచ్చేస్తాను. ఈ వాజ్ దట్ గెట్స్ ఇమ్మడు, అంత గెట్స్ నేను ఎవరికి చూడలేదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు కాల్ మై సెల్ఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి యాక్చువల్లీ. అండ్ సుకుమార్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. సుకుమార్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అంటే అలాంటి మనుషులు చూడటం చాలా చాలా అరుదు. ఇది నేను ఎప్పుడు ఆయనకి చెప్పలేదు, స్టేజ్ మీద చెప్పలేండి, అలా పర్సనల్ విషయాలు స్టేజ్ మీద మాట్లాడాలని మనుషులు కాదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే హిజ్ అటాచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ అండ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మేకింగ్ దిస్ స్క్రిప్ట్ ఇన్ సో మచ్ డెప్త్ మాట. అంటే ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు అనుకుంటారు ఆయన. పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఎవరైనా సరే, కొత్త వాళ్ళైన పాత్రలు ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదని అంత జాగ్రత్తగా, అంత ప్రేమతో చూసుకుంటారు. అలాగే ఆయనకి వాళ్ళ ఫాదర్ అంటే ఇంకా చెప్పలేనంత ప్రేమ. ఆయన ఫాదర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ నేనొక్కడిని, అప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం. ఆయన ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియలేదు నాకు, అంత బాధపడ్డాం. దాని తర్వాత నా యూఎస్ షోస్ జరిగినప్పుడు ఈ విషయం ఆయన కూడా తెలీదు. నా ప్రతి షోలోని ఫస్ట్ టైం అంటే విత్ కొలాబరేషన్ ఆఫ్ లాడ్ ఆఫ్ అమెరికన్ మ్యూజిషియన్స్ మాట, ఒక చెలో ప్లేయర్, వైల్ ప్లేయర్, వాళ్ళందరినీ పిలిచి మా మ్యూజిషియన్స్ అందరూ కలిసి నేనొక్కడిని రికార్డింగ్ ఫస్ట్ టైం నా ప్రతి షోలోని ఒక రికార్డింగ్ పర్ఫామ్ చేసి ఆ ప్రతి షోని నేను సుకుమార్ గారు వాళ్ళ ఫాదర్కి డెడికేట్ చేశాను అప్పుడు. బికాజ్ ఐ లవ్ సుకు సో మచ్. ఈ విషయం అది ఇంకా సుక్కు గారు కూడా చూడలేదు యాక్చువల్గా. సో అంత ఇష్టం నాకు సుక్కు అంటే. హీస్ వన్ పర్సన్ హూ రియలీ వర్క్స్, అంటే టూ మచ్ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్ మాట. ఆయనకి సక్సెస్ వస్తూనే ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద పెద్ద సక్సెస్లు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ I should talk about Rakul. Rakul, you did a brilliant job. You're looking gorgeous on the screen and everybody's talking about your dubbing. So we, in Telugu anta wholeheartedly we welcome you to
I think you should dub all your films hereafter. Congrats, Rakul, and all the best. అలాగే ఇంకొక విషయానికి థ్యాంక్స్ చెప్పేసి నేను ఐ విల్ ఫినిష్ మై స్పీచ్. నేను మా నాన్నగారికి డెడికేట్ చేయడానికి జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక ఫాదర్ని ఎంత ప్రేమించినా కూడా ప్రతి ఒక్కరికి ఆ అవకాశం రాదండి డెడికేట్ చేయాలన్నా కూడా. నాకు ఇది జరిగిన దానిలో బాధ ఉన్నా కూడా ఈ టైంలో జరగటం, అది నాన్నకి ప్రేమతో నేను సినిమా రావటం, దాన్ని వాళ్ళందరూ డాడీకి డెడికేట్ చేయటం, అండ్ అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ చూస్తున్నప్పుడు అసలు యాక్చువల్లీ అందులో పాట లేదు. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యి లాస్ట్ డే ఆ సాంగ్ చేశాను. అది విని తారక్ గారు కానీ సుక్కు గారు కానీ అందరూ ఫోన్ చేసి మా కంట్లో నీళ్ళు వస్తున్నాయన్నారు. ఐ వాజ్ సో టచ్డ్. అండ్ ఈరోజు ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నగారికి నేను డెడికేట్ చేసిన సాంగ్ని లాంచ్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. వాళ్ళందరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, మా నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళ ఫాదర్స్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఇంక దీనికంటే చెప్పాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు all the loving and the lovely fathers of this world who make this world so beautiful. Thank you all. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఓకే, ఈ సినిమా తర్వాత చాలామంది వాళ్ళ ఫాదర్ని డాడీ అని పిలుస్తారు, కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు డాడీ అని పిలవరు, నాన్న అనే పిలుస్తారు నాకు తెలిసి. సో సూపర్ సార్. సో ప్లీజ్ సుకుమార్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండి, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మాకు. నేను కరెక్ట్గా మాట్లాడుతాను లేదు నాకు తెలియదు, సరే సారీ. యాక్చువల్గా సాంగ్ చూసి నేను నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. పక్కన దేవనాడు గారిని, అంటే తను సొంతంగా ఎడిట్ చేసి రాత్రి ఆ పిక్స్ అని వేసి వాళ్ళ ఫాదర్కి నీరాజన అర్పించాలని తపన పడి ఈ సాంగ్ రికార్డింగ్లో నేను డీటెయిల్స్ మిక్స్లో తప్ప నేను డైరెక్ట్గా చూడలేదండి. ఎందుకంటే తనే ఎమోషన్ ఫీల్ అయ్యి తనే పాడేసి, అంటే దేవికి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. నిజంగా అలాంటి అంటే తను కన్నీళ్ళు దిగమెంగుకుని ఒక 1 మంత్లో ఈ మంత్లో రికార్డింగ్ కూడా జరిగింది, మాకు సాంగ్ పంపించడం జరిగింది. అలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు నిజంగా సత్యమూర్తి గారికి మేమందరం మా టీం అందరి తరఫున సినిమా తరఫున ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం. వాళ్ళకు ఒక సాంగ్ ఆల్బమే కాదు, వీఆర్ డెడికేట్ ద హోల్ మూవీ టు సత్యమూర్తి గారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నాది అంటే చాలా గొప్ప జర్నీ. ఎలా అంటే ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎలా అంటే ఆయన నందమూరి తారక రామ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు నిమ్మకూరులో పుట్టకపోయి ఉంటే, ఆయనకి టీచర్ అయితే అదే ఊళ్ళో రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టకపోయి ఉంటే, రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయకపోయి ఉంటే, ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఆయన డబ్బింగ్ థియేటర్కి వెళ్ళకపోయి ఉంటే, ఆ డబ్బింగ్ థియేటర్లో వంశీ గారు ఆయన్ని చూడకపోయి ఉంటే, వంశీ గారు చూసి ఆయనతో హీరోగా సినిమా చేయకపోయి ఉంటే, ఆయన ఆ సినిమా ద్వారా రాజోలు రాకుండా ఉంటే, రాజోలు వచ్చి మా స్కూల్ ఎదురుగుండా షూటింగ్ చేయకుండా ఉంటే, మా స్కూల్ ఎదురుగుండా షూటింగ్ చేయకుండా ఉంటే నేను డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు. ఎంత గొప్ప కాస్మిక్ కనెక్షన్ చూడండి సార్. మీకు పాదాభివందనం, మీరు లేకపోతే నేను డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు అయ్యండి ఎదురుగుండా షూటింగ్ జరుగుతుంటే చూసి ఇలా నేను కూడా డైరెక్టర్ కావాలి, ఇలా కూడా నేను చెప్పాలని, సో కేవలం ఇన్స్పిరేషన్ ఆయన మా ఊరు రావడమే, నేను అక్కడ వంశీ గారిని చూడడమే. ఇంకా నేను అంటే ప్రతి ఒక్కరు ఎలా ఊహించుకుంటారు చూడండి. నేను రాజేంద్ర ప్రసాద్ గారికి విగ్ రెడీ చేశాను, ఇలాంటి విగ్ కావాలనుకున్నాను, ఆయన స్కెచెస్ పంపించాను, అన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత ఆ విగ్ ఓకే అయింది. ఆయన కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని విగ్ రెడీ చేసాం. అంటే నేను చెప్తాను బేసిక్ విగ్ మోడల్ అంతా అయిపోయిన తర్వాత సినిమా చూసిన మా ఇంట్లో పిల్లలందరూ కూడా మా నాన్నగారు అంటే తాత అంటే మొత్తం మేము 4 అన్నదమ్ములు 2 అక్క చెల్లు. సో అందరు పిల్లలు సినిమా చూసి వచ్చిన వెంటనే నన్ను పట్టుకుని తెగ ఏడ్చేస్తారు. ఏడ్చేస్తూ అచ్చు తాతలా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, అచ్చు తాతలా ఉన్నారు చిన్న అని అందరూ ఏడ్చేస్తున్నారు. నేను అనుకోకుండా చూశాను ఇది కరెక్టే అని. కరెక్ట్గా కూడా నా ఫోటోలో మా నాన్నగారు విగ్ సేమ్ అలాగే ఉంది, మా నాన్నగారు హెయిర్ స్టైల్ అలాగే ఉంది. అంటే నాకు తెలియకుండానే లోపల, అంటే నాకు తెలియకుండానే నాకు ఇక్కడో ఇమిడిపోయింది అనమాట. నిజంగా నేను చూసి చేయలేదు నిజంగా. ఇప్పుడు చూస్తే మీకు ఆ ఫోటో ఎప్పుడైనా చూపిస్తాను మీకు నేను. ఆయన 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 ముసలి అంటే ఏజ్ అయిన తర్వాత ఉన్న
ఆ వేషం మా నాన్నగారి వేషం ఒకేలా ఉంటాయి. ఈవెన్ నోస్ కానీ అది కానీ సేమ్ ఏమో అంటే ఎట్లా కుదిరిందో తెలియదు నాకు ఇంకా ఉంటాయి. సో సార్ థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని అలా ఊహించుకున్నాను. మేబీ ఐ థింక్ అందుకనే అందరూ చెప్తారంటే మీతో నాకు ఈ సినిమాలో చాలా ఎమోషనల్ జర్నీ సార్. ఈ సినిమా అంతా కూడా మీతో చేసినప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం కూడా అదృష్టం అనమాట. చిన్న పిల్లడిగా మిమ్మల్ని చూసి హీరోగా చూసి అదే మిమ్మల్ని మొట్టమొదటి డైరెక్ట్ చేసినప్పుడు నేను చాలా తడబడ్డాన విషయం మీకు కూడా తెలుసు. మీరు ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అన్సాంగ్ హీరో విజయ్ ఈ సినిమా సంబంధించి అంటే తను ఒక యాక్చువల్గా అంటే నేను ఒక 1 year పాటు సినిమా జరుగుతుంది అంటే మహా అయితే 50 సంవత్సరాలు బతుకుతాం. అందులో ఒక సంవత్సరం బతుకుతున్నాను అంటే నేను అందరినీ ప్రేమించేస్తాను. ఎందుకంటే ప్రేమిస్తానని చెప్పకూడదు, ఎందుకంటే నాకు అందరితో అనుబంధం ఉండాలనుకుంటాను. అలా నా టెక్నీషియన్ కూడా నాకు బాగా ఫ్రెండ్ కావాలనుకుంటాను. నాకు ఆర్య ఆల్మోస్ట్ తను 40% సినిమా చేశాడు. తను 35 to 40% సినిమా చేశాడు. చేస్తే సో అప్పటి నుంచి పరిచయం విజయ్ నాకు. సో రత్నమ్మ గారి డేట్స్ అవైలబుల్ కానప్పుడు ఇంకా దానికి సబ్స్టిట్యూట్ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫ్రెండ్ గొప్ప టెక్నీషియన్ విజయ్ అయితే బాగుండు అనుకున్నాను. మా ఇద్దరికి సేమ్ ఎమోషనల్ కనెక్షన్ అంటే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఒక 10 days డిఫరెన్స్లో పోయారు యాక్చువల్గా. జస్ట్ 10 days. సో 1 year తర్వాత ఎగ్జాక్ట్గా 1 year తర్వాత తను వాళ్ళ ఫాదర్ సంబంధించిన గోల్డ్ సంబంధించి రింగ్ చేసుకుని వేలు తొడుక్కున్న రోజున నేను కాల్ చేశాను, ఆ సినిమా చేస్తావా అని. ఎంత విచిత్రం చూడండి. అంటే ఎక్కడి కనెక్షన్ ఎక్కడ ఉంటుందో అని తన విషయం చెప్పి షాక్ అయిపోయాడు. చూడు ఇవ్వాలని తెచ్చుకున్నాను, గోల్డ్ తెచ్చుకుని రింగ్ పెట్టుకున్నాను ఈరోజు నా అమ్మ ఇచ్చారు, నువ్వు కాల్ చేసావు అంటే ఇదేదో గొప్ప సినిమా తను చేస్తాడు అందు గురించి కాదు, అంటే మళ్ళీ మీతో కలిసి సినిమా చేయడానికి కావాల్సిన ఇదనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఒక టెక్నీషియన్గా సెట్లో చాలాసార్లు నాకు ఈ కొన్ని క్లోజప్స్ నేను మర్చిపోయినా లేకపోతే సినిమాలో కంటెంట్ మిస్ అయినా నా ఇగో హట్ చేయకుండా పక్క తీసుకెళ్ళి ఇదన్నా మిస్ అవుతుందా అంటే టెక్నీషియన్గా తన లైటింగు కెమెరా పొజిషన్ అన్నీ చూసుకుంటూ కూడా ఇదన్నా మిస్ అవుతుందా, లేకపోతే ఎమోషన్ అక్కడ రావట్లేదా, నువ్వు నాకు ఎప్పుడు కథ చెప్పినప్పుడు ఇలా లేదు అని ఎప్పటికప్పుడు నన్ను జాగ్రత్త చేస్తూనే ఉన్నాడు సెట్ అంత సినిమాలో చేస్తూ కూడా. ఏదైనా అవసరమైతే ఏదైనా చిన్న షార్ట్ ఇది ఉంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బాగుంటుంది, ఇది కావాలి అని నా చేత చెప్పి చేయించి ఈ సినిమాలో కథ ఎక్కడ మిస్ కాకుండా చివరి నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కథ ఎక్కడ మిస్ కాకుండా ఈ సినిమాను కాపాడిన వ్యక్తి విజయ్. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్ యూ. ఇంకా రకుల్, థ్యాంక్స్ రకుల్. ఏంటంటే అంటే డబ్బింగ్ చెప్పినందుకు సేమ్ టైం ప్రతిదీ అంటే తను మీకు ఇది ముందు కూడా చెప్పాను, తన పర్ఫార్మెన్స్ అనేది నేను రాబట్టడం అనేది మ్యాటర్ అనేది కాదు. ఎలా అంటే తను ఈజీగా కథలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ప్రతి విషయానికి క్వశ్చన్ చేసి ఇదెందుకు అవుతుంది అని క్వశ్చన్లో తినేసేది. అప్పుడు ఎంత ఈగో హార్ట్ అయినా దాచుకుని బాధపడుతూ పైకి ఇలా చెప్పి సరే అని చెప్తే చివరికి ఒక క్యారెక్టర్ రెడీ అయింది. నిజంగా నేను మొత్తం సినిమా అంతా జరిగినప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా ఒక మిలియన్ డాటరే ఆ బరువు అంటే వాయిస్లో బరువు, ఆ కళ్ళు రెప్పలు కొంచెం వాల్చడం, ఇట్స్ లైక్ హీరో మాట్లాడే ఒక బబ్లీగా హీరోతో మాట్లాడేసేయకుండా క్యారెక్టర్ మొత్తం మెయింటైన్ చేస్తుంది. సో థ్యాంక్స్ రకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తారక్ అండి, తారక్ లేకపోతే ఈ సినిమా లేదండి, ఈ కథ చెప్పలేమండి. తారక్ లేకపోతే మన ఇద్దరిలో కూర్చొని మాట్లాడుకోవడం లేదు. బికాస్ ఆఫ్ తారక్ ఐఎమ్ హియర్. మీ అందరితో ఈ సక్సెస్ మాట్లాడుతున్నాను, ఈ సినిమా అందులో తీసుకెళ్ళగలిగాను. సో తారక్కే నాన్న ప్రేమతోనే తారక్. ఇవాళ అందరూ తారక్ని మొదటి స్థానంలో పెట్టి తారక్ బాగా చేశాడు ముందు నాకు కాల్ చేసిన అంతే, ఎంత మంచి ఆర్టిస్ట్ కదా, ఎంత బాగా చేశాడు అంటే నాకు నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇంకంతకన్నా ఆనందం లేదు. ఈ రోజున కనుక ఇప్పుడు రిలీజ్ అయిన థియేటర్స్లో ఆడియన్స్ని పుల్ చేయడం ఇలాంటి ఒక నాన్ కమర్షియల్ సినిమాకి ఆడియన్స్ని కూడా ఆడియన్స్ని పుల్ చేసే కెపాసిటీ ఉన్న హీరో తారక్ కాబట్టి ఈ సినిమా ఈరోజు సక్సెస్ అయింది. సో దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను తారక్కి, నిజంగా చాలా 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 నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ టు ఆల్. ఎవరు మర్చిపోయిన ప్రసాద్ గారు
అంటే అంత మర్చిపోతాను అనమాట. అంత క్యాజువల్, నేనే ప్రసాద్ గారు నేను అన్నప్పుడు ఎందుకు మర్చిపోకుండా ఉంటాం చెప్పండి. చెప్పాను కదా, ఏమైనా నేను ఇదివరకు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే ఏదైనా మనం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. కానీ ప్రసాద్ గారు ఏంటంటే అసలు ఇట్స్ లైక్ ఎలా అంటే మొన్న ఒకసారి చెప్పాను ఆయనకి, ఆ టాయ్ చేతిలో ఉన్నట్టే. ఆ రోజు సినిమా కొంచెం సరిగా రాకపోతే ఏమన్నా షార్ట్ కొంచెం ఎక్స్టెండ్ అయితే కొంచెం ఫేస్ ఇలా మారిపోతే ఇలా తిరిగిపోతుంటారు. మళ్ళీ ఏమన్నా అతను అంతా బాగా వచ్చిందంటే, ఏమండి భలే ఏడ్చారండి రాజప్రసాద్ గారు, ఏమండి భలే చచ్చిపోయారండి రాజప్రసాద్ గారు అని, ఏమండి తారక్ బాగా చేశాడండి, ఏమండి మన బండు ప్రజెంటేషన్ కూడా, ఏమండి మన బండోడు బాగా చేస్తున్నాడండి అని ఏదో సంథింగ్ అందరికీ, ఏమండి మంచి ట్యూన్ పంపించాడండి. సో ఆయన ఆనందం అంత ఇంత కాదు, చిన్న పిల్లల టైప్ అనమాట. ఒక చిన్న సెట్లో చూసినా, మీరు బయట చూసినా మీరు అందరూ మాట్లాడుతుంటారు. ఆయన అంత పెద్ద వ్యక్తి గురించి ఇట్స్ లైక్ మై అంటే అంత పెద్ద వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే ఆయన చిన్న స్వేచ్ఛ చూడండి. సినిమా అంటే అంత ప్రేమిస్తారు ఆయన, అంత ప్రేమ సినిమా అంటే. ఏ కొత్త విషయం చెప్పినా నాకు మధ్య పక్క పిలిచి సినిమా ముందు కథ అయిపోయిన తర్వాత, ఏమండే మీరు సెకండ్ హాఫ్లో మీరు కామెడీ వల్ల వెళ్ళిపోతారేమో, అలా పెట్టొద్దు, కథ వెళ్తే అలా వెళ్ళాలి తెలుసు కదా మీకు అని. మీరు నమ్ముతారా విషయాన్ని ముందు నేనే చెప్తాను అనమాట. నేను టీంలో ఒక టీం అనేది చిన్న కామెడీ చెప్తుండేవాడి సెకండ్ హాఫ్లో, ఏమంటే అలా వెళ్ళొద్దండి, కథ ఎలా వెళ్తున్నా వెళ్ళాలి, మీకు ఆడియన్స్ దొరకడం లేరు. అందుకని ఎప్పుడు ఎలా పిలుస్తుంటారని అప్డేటెడ్ యాప్ అంటాను ఆయన. అంటే అప్డేటెడ్ యాప్ అనమాట. అంటే ఏ మాట తీసినా బాపీ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేస్తారు చూడండి అని. ట్విట్టర్లో ఇక్కడ ఎలా ఉన్నాడంటే చూపిస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఆయన ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అనమాట. అలాగే ప్రసాద్ చెప్తే బాపీ గారి గురించి చెప్పినట్టే, బాపీ ఇంకొక విషయం ఇక్కడ నేను ఇదివరకు నాకు 1కి ముందల్లా అర్జున్ నిజంగా నా సినిమాని ఎప్పుడు నేను ఎవరి చేతిలో పెట్టను. కానీ జగన్ దగ్గర నుంచి కదా, నువ్వు జగన్ జాయిన్ అయ్యాడు. ఈ అర్జున్ కన్నడ అబ్బాయి యాక్చువల్గా, కానీ ఆరే చూసి ఇన్స్పైర్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి సార్ మీ దగ్గర చేయాలన్నాడు. సో రమేష్ గారు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కుర్రోడు కరెక్ట్గా ఉండలేదు సార్ టెస్ట్ చేయండి అంటే, పర్లేదండి ఉన్నాయి ఓకే ఓకే అంటే సరే తీసుకున్నాను. అక్కడ నుంచి మన 1 నేను కొన్ని వరకు నాతో వర్క్ చేశాడు. అది స్క్రిప్ట్ అవ్వచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో నేను ఎడిటింగ్లో ఉండగా నాకు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం షూట్ చేయాల్సి వచ్చింది. మీ ప్రీ క్లైమాక్స్ ఏదైతే చూసారో హాస్పిటల్లో జరిగే ఎపిసోడ్ అయితే షూట్ చేయాల్సి వచ్చింది. సో నేను మొట్టమొదటిసారి నమ్మకంగా అర్జున్ అయితే డెఫినెట్గా చేయగలడు అని చెప్పి తను మొత్తం ఎపిసోడ్ అప్ చెప్పాను. ఆ ఎపిసోడ్ని తనే డైరెక్ట్ చేశాడు. సో ఒక విధంగా అందుకే సెకండ్ హిట్ టైటిల్ వేస్తాను. కానీ ఒక విధంగా నాకు అలా హెల్ప్ చేసినందుకు అర్జున్కి డెఫినెట్గా ఐ థింక్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని. థ్యాంక్ యూ అర్జున్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. మామూలుగా కొంచెం మాట్లాడడానికి మాటలు వస్తాయి, కానీ మొట్టమొదటిసారి 15 సంవత్సరాల్లో మాటల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒక గొప్ప సక్సెస్ని కాకుండా నేను బ్రతుకున్నంత కాలం నాలో నిలిచిపోయే ఒక అనుభూతిని నాకు అందించిన మా నాన్నకు ప్రేమతో చిత్రం దర్శకులకి, సుకుమార్ గారికి నిజంగా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇది కేవలం సక్సెస్ కాదండి, ఇది ఒక అనుభూతి. నాకు తెలిసి పర్టికులర్గా చాలా సందర్భాల్లో ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని ఒక అనుభూతి, మాటలకు అందని ఒక అనుభూతి. ఇంతటి అనుభూతి నాకు ఈ వయసులో నాకు అందించారు. దానికి ఎప్పటికి కూడా సుకుమార్ గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ అన్ అమేజింగ్ ఫీల్. ఇట్స్ నాట్ అ సక్సెస్, ఇట్స్ అ ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనం టైటిల్ సాంగ్ రిలీజ్ జరుగుతుంది. దేవి కమిట్మెంట్ గురించి చాలాసార్లు ఈ చిత్రం జరుగుతున్నప్పుడల్లా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారి మీద తనకు ఉండేటువంటి ప్రేమ అవ్వచ్చు, వాళ్ళ నాన్నగారు తనకు నేర్పించిన పాఠాలు అవ్వచ్చు, ఈరోజు వాటిని ఆచరణలో పెట్టి
మా నాన్నకు ప్రేమతో ఒక బొమ్మ అయితే దాంట్లో ప్రాణం పోసిన ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు తను. ఇలాంటి సినిమాకి నాన్నకు ప్రేమతోకి దేవి అనే సంగీత దర్శకుడు లేకపోతే మా చిత్రం ఎలా ఉండేదో మాకు కూడా అంటే అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్లో ఉంటామండి. తన గాత్రంతో తన మ్యూజిక్తో ఎస్పెషలీ చాలామంది నాకు సినిమా అయిపోయిన తర్వాత కూడా దేవి రాసినటువంటి ఆ టైటిల్ సాంగ్ నాన్నకు ప్రేమతో అనే టైటిల్ సాంగ్ కోసం అది వినడానికి చాలామంది థియేటర్లో ఉండిపోవడం జరిగింది. వాళ్ళ నాన్నగారు తన వెంటే ఉండి ఆ పాట రాయించాడని నేను అనుకుంటున్నాను. ఆయన వెంటే ఉండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు దేవితో రాయిస్తారని, జరుగుతుందని నమ్మకంతో దేవిశ్రీ ప్రసాద్కి నిజంగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ దేవి ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ ఫర్ ద సోల్ యూ పుట్ ఫర్ నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ. నేను అదే చెప్పాను ఆడియో ఫంక్షన్లో, మేమందరం నాన్న పిచ్చోళ్ళం అని. అలాంటి నాన్న పిచ్చోడు మా విజయ్ చక్రవర్తి గారు. ఎంతో కష్టపడి ఎంతో కన్విక్షన్తో వాళ్ళ నాన్నగారి మీద ఇష్టాన్ని ఈ చిత్రం మీద ఆయన కురిపించి అంత అద్భుతంగా మా అందరినీ చూపించడం జరిగింది. ఊరికే మామూలుగా ఒక గెటప్ ఏదో వేసుకున్నాం కానివ్వండి, కానీ ఆ గెటప్కి నిజంగా థియేటర్లో ఈరోజు ఇంత అపూర్వ స్పందన వస్తుందంటే దానికి కారణమైన మా విజయ్ చక్రవర్తి గారికి థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అలాగే రకూల్, మా అమ్మగారు మామూలుగా సినిమా చూసిన తర్వాత ఎక్కువ అందరి గురించి మాట్లాడతారు. ఎందుకంటే తనకి ఏంటంటే ఆవిడకి నన్ను చూసుకోవడానికే కడుపు నిండిపోతుంది, దాంతోనే తను ఆనందం పొందేసి ఆవిడ వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. కానీ మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ గురించి మాట్లాడిందంటే అది కేవలం రకుల్ గురించే. అండ్ ఈ తను అందించినటువంటి కోఆపరేషన్ అవ్వచ్చు, తను చేసినటువంటి యాక్టింగ్ అవ్వచ్చు, తను పడిన కష్టం అవ్వచ్చు, తను పడిన శ్రమ అవ్వచ్చు, తన వాయిస్ అందించడానికి ఒక అచ్చ తెలుగు ఆడపిల్లలాగా మాట్లాడడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ మీ రకుల్, యూ విల్ గో ప్లేసెస్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఇంతటి అద్భుతమైనటువంటి విజయం అందించిన మా నిర్మాత ప్రసాద్ గారికి థ్యాంక్స్ అలాట్. ప్రసాద్ గారు, మీరు ఈ సినిమాకి పడినంత కష్టం మేము అక్కడుండి చూసాం. అండ్ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ ప్రసాద్ గారు. ఇక్కడున్న మా నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారితోనంటే నాకు ఇప్పుడు కాదు, నేను బహుశా ఇంత చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని చూడడం జరిగింది. ఎప్పుడు కూడా అంటే నన్ను నాన్న అని చాలా తక్కువ మంది పిలుస్తారు. నన్ను మా నాన్నగారు నాన్న అంటారు. నన్ను దాని తర్వాత మా కళ్యాణ్ అన్న నన్ను నాన్న అంటారు. జానకిరామన్న నన్ను అమ్మ అనేవాళ్ళు. వివి వినాయక్ నన్ను నాన్న అంటారు. అంటే వీళ్ళందరూ నాకు చాలా మనసుకి దగ్గరైన వ్యక్తులు. అలాంటి మనసులో చాలా దగ్గరైన వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నన్ను పేరు పెట్టి అని పిలవలేదు. చాలా తక్కువ సందర్భాల్లో తారక్ అని అనడమే తప్ప ఎప్పుడు కూడా నాన్న 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 అనే అనేవాళ్ళు. బహుశా అన్నిసార్లు ఆయన నన్ను నాన్న అనడం వల్ల, అన్నిసార్లు నేను ఆయన్ని ఒక తండ్రి స్థానంలో ఉండే వ్యక్తిగా ఊహించడం వల్ల ఈరోజు మా నాన్నకు ప్రేమతకి అంత అద్భుతమైనటువంటి అంత మహోన్నతమైనటువంటి నటుడు స్థానంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మా ఈ చిత్రానికి తండ్రిగా దొరకడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తెలిసి ఈ చిత్రంలో ఎన్నో లక్షల మంది తండ్రులను, ఎన్నో కోట్ల మంది తండ్రులను రాజేంద్ర ప్రసాద్ గారి మొహంలో చూడడం జరిగింది. చాలామంది ఇంతకంటే గొప్ప తండ్రి దొరుకుతారా అనేటువంటి విధంగా ఆయన ప్రేమను కురిపించి, ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని ఈ చిత్రానికి ముందు ఆయన నడిపించడం జరిగింది. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఆ నాన్నకు అనే పదం నిజంగా ఇంకా దానికి సార్థకత జరగదేమో.
థ్యాంక్స్ అలాట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు మీ మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఇక్కడ లేని జగపతి బాబు గారి గురించి, ప్రత్యేకంగా ఆయన గురించి కూడా మాట్లాడాలి. అంత అద్భుతమైనటువంటి విలన్ పాత్రలో ఆయన పోషించిన విధానం కానివ్వండి, ఈ సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ కానివ్వండి, అంతా ఇంత కాదు. ఈరోజు నిజంగా జగపతి బాబు గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే నాన్నకు ప్రేమతో ఒక పెద్ద సున్నాగా ఉండేది, దాని లోపల ప్రాణం ఇంకా వచ్చేది కాదు. వాళ్ళిద్దరూ వారి వారి ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ముందుకు, ఎందుకంటే ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్టార్స్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు అయినంత ఎలా ఏలారో అలాగే జగపతి బాబు గారు కూడా ఒకానొక టైంలో ఏలడం జరిగింది. అలాంటి స్థానంలో, అలాంటి స్టేచర్లో ఉండే ఇద్దరు గొప్ప నటులు, ఒకళ్ళు విలన్గా, ఒకళ్ళు తండ్రి పాత్ర చేయడం అనేది నిజంగా చాలా మా టీం అంతా వాళ్ళిద్దరికి రుణపడి ఉంటాం. అండ్ ఈరోజు నాన్నకు ప్రేమతో, ఇందాక సుక్కు గారు మాట అన్నారు, నాన్నకు ప్రేమతో తారక లేకపోతే నాన్నకు ప్రేమతో లేదు అనేటి ఆయన చెప్పడం జరిగింది సార్. అలాంటి కాన్ఫిడెన్స్ని నాకు అందించినటువంటి నా అభిమానుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే వాళ్ళు ఇంత కూర్చొని మనం చిత్రాలు చేసేది అభిమానులకి నచ్చాలని, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చాలని, అలాంటి ప్రోత్సాహాన్ని నాకు అందించి, మొన్న టెంపర్ అయితేనే ఉందనండి, ఈరోజు నాన్నకు ప్రేమతో అయితేనేంటి, అలాంటి ప్రోత్సాహాన్ని నాకు అందించి ఇలాంటి చిత్రం చేసేలాగా నన్ను ప్రోత్సహించిన నా అభిమాన దేవుళ్ళందరికీ, నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే సక్సెస్లు చాలాసార్లు వస్తుందండి, కానీ చాలా తక్కువ సార్లు నాన్నకు ప్రేమతోకి వచ్చేటువంటి అనుభూతి వస్తుంది. అలాంటి సక్సెస్ని మాకు అందించినటువంటి మా ప్రేక్షక దేవుళ్ళకి, మా అభిమాన సోదరులందరికీ ఇంకోసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ కూర్చున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము నాన్నకు ప్రేమతో పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా మీద మాకెంత నమ్మకం ఉందో మీ ద్వారా మాకు తెలిసింది. మీరు రిపోర్ట్ చేయడం ద్వారా, మీరు చెప్పడం ద్వారా మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి ఒక చిత్రం తీసే స్థాయికి, ఇలాంటి ఒక చిత్రం రిలీజ్ చేసి సక్సెస్ చేసే స్థాయికి మేము వచ్చాం. మీ అందరికీ శిరస్సు వంచి మళ్ళీ ఇంకోసారి పాదాభివందనం తెలియచేసుకుంటూ, లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ గురించి మేము ఎన్కేపిటి సాంగ్ @gmail.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది, అఫ్కోర్స్ ఇక్కడ మేమే కాదు, చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉంటుంది. మీరు కూడా ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఎలాగైతే ఈ పాటని వాళ్ళ నాన్నగారికి డెడికేట్ చేశారు, ఇలాంటి పాటల్ని ఎన్కేపిటి సాంగ్ @gmail.comకి మీరు కూడా మీ నాన్నగారి చిత్రాలతో, వీడియోస్తో ఈ పాటకి ప్రాణం పోసి మీరు కూడా మాకు పంపిస్తే, అందులోంచి ఒక అద్భుతమైనటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకొని మా ప్రొడ్యూసర్లు వారిని సన్మానించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశాన్ని మళ్ళీ నాకు కల్పించినందుకు. ఇంకొకసారి ఇంకో ఈవెంట్లో మళ్ళీ నాన్నకు ప్రేమతో సక్సెస్ డెఫినెట్గా ఈ ఒక్క రోజుతో మనం ముగించలేము. ఇంకో సక్సెస్ మీట్లో తప్పకుండా మనందరం కలుద్దాం. థ్యాంక్స్ అలాట్.
Thank you.